బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగర్ను వెంటనే నిలిపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా సింగరేణి క్షేత్రమైన శ్రీరాంపూర్ ఏరియాలో జాగృతి సంఘం నాయకుడు కందుల ప్రశాంత్ను కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి విధించడంతో ఆయనను ఇంటి వద్ద కలిసి పరామర్శించారు. అనంతరం తన కార్యాలయ సిబ్బంది ప్రవీణ్ కళ్యాణ వేడుకల్లో పాల్గొని వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమి నగర్లో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ మునీర్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అక్కడే ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీనియర్ జర్నలిస్ట్ మునీర్ అనారోగ్యంతో మృతి చెందిన బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. నంబాల కేశవరావు మృతి చెందితే కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసు బలగాలు ఇవ్వకపోవడం దారుణమని తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్ లో కుల రాజకీయాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్న వర్గాల నేతలను తక్కువగా చూస్తున్నారని విమర్శించారు. యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టిని అవమానించినట్లే సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా ఎంపీ వంశీకృష్ణని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని అన్నారు. దళితులంటే కాంగ్రెస్ కు గౌరవం లేదని కవిత మండిపడ్డారు. మంచిర్యాల జిల్లాలో కవిత పర్యటనలో బీఆర్ఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ఎక్కడ కూడా పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు పాల్గొన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. చాలా సీనియర్ జర్నలిస్ట్ గారు మునీర్ గారు మరి ఒక 6 నెలలు దాదాపుగా క్యాన్సర్ తోని బాధపడి వారు నిన్న మొన్ననే మరి లేకుండా అద్భుతమైనటువంటి నాలెడ్జ్తోని వాక్చాతుర్యంతోని ఆయన ఎంతోమందిని ప్రభావితం చేయడం జరిగింది. మరి మునీర్ గారి కుటుంబ సభ్యులకు నేను ప్రగాఢంగా నా యొక్క సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. వారికి 3 బిడ్డలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. వారందరితో కూడా నేను మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా ఒకటే కోరారు, మా నాన్నగారు చేసినటువంటి కాంట్రిబ్యూషన్ని తెలంగాణ పట్ల వారు చూపించినటువంటి ప్రేమని ప్రపంచానికి మీరు తెలియజేయండి అని చెప్పి వారు అడగడం జరిగింది. నిజంగా కూడా మునీర్ గారు చాలా కష్టపడ్డారు తెలంగాణ వాదాన్ని పెంపొందించడంలో. వారికి నేను ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాను. మరి వారు ఏవైతే విప్లవోద్యమాల గురించి పదే మాట్లాడినరో ఇవాళ మీరు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లానే మరి మంచిర్యాల జిల్లాలో నిన్నగాక మనం చూసినాం, సరస్వతి నది పుష్కరాలు కాళేశ్వరం దగ్గర జరిగినాయి. ఇదే మంచిర్యాలకు ఎంపీగా ఉన్నటువంటి వంశీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క దళిత వ్యతిరేక వైఖరిని ఎండగడుతూ మరి వారు చెప్పడం జరిగింది, మమ్మల్ని ఇన్వైట్ చేయలేదు సరస్వతి పుష్కరాలకు. నేను బాధపడ్డా. ధనం కన్నా పదవి కన్నా కులం గొప్పది ఈ సమాజంలో, నాకు చాలా అవమానం జరిగిందని వారు చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు యాదగిరిగుట్టలో కూడా అదే చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా పైన ఆసనాలలో కూర్చొని దళితుడు అయినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించినటువంటి దారుణమైన సంస్కృతి రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. మరి 2 పార్టీల వైఖరి కూడా మరి సమసమాజ నిర్మాణానికి కానీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ కానీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి సందర్భాన్ని మునీర్ అన్న లాంటి జర్నలిస్టులు అందరూ కూడా తమ కళాలు జుల్పించి మరి వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ మంచిర్యాల గడ్డ నుంచి నేను పిలిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే మంచిర్యాల అంటే మనందరికీ తెలుసు పోరాటాల పటిమ ఉన్నటువంటి ప్రాంతం. మరి ఇక్కడ ఉండేటటువంటి వారందరం కూడా నిర్ద్వంద్వంగా ఖండించాల్సినటువంటి 2 చర్యలను కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరి మునీర్ అన్న ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి మరొకసారి ప్రగాఢంగా నా యొక్క సానుభూతిని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మంచిర్యాల జిల్లా చెన్నూరుపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. పట్టణంలోని నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఆలోచనలతో బస్తీ దవాఖానను ఏర్పాటు చేసినట్టు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. బస్తీ దవాఖానను ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి నియోజకవర్గంలో వైద్యం మరియు అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించామని తెలిపారు. దవాఖానకు వచ్చే రోగుల పట్ల వైద్య సిబ్బంది మర్యాదగా ఉండాలని ఎమ్మెల్యే వివేక్ సూచించారు. రాబోయే వర్షాకాలం దృష్ట్యా సృజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రభుత్వం బస్తీలో ఒక దవాఖాన ఉంటే బాగుంటుంది. ప్రజలకు దూరం వెళ్ళే అవసరం లేదు. మంచి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పి ఈ బస్తీ దవాఖానాలు ప్రారంభం చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా సరిగా ఉపయోగించుకోవాలి. ఈ బస్తీ దవాఖానాలు మంచిగా నడిచి తర్వాత మన చెన్నూరులో ఉన్న 50 బెడెడ్ హాస్పిటల్ దాంట్లో ఇంకే పెద్ద జబ్బులు ఉంటే అక్కడ పోవడము, తర్వాత ఇక్కడ 100 బెడెడ్ హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ నియరింగ్ కంప్లీషన్కి వచ్చింది. ఆ 100 బెడెడ్ హాస్పిటల్లో కూడా ఎక్స్ట్రా స్టాఫ్ ఏదైతే అలాట్మెంట్ రావాలో అది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తొందరగా మీరు 100 బెడెడ్ హాస్పిటల్కి స్టాఫ్ మీరు అలొకేట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ఇప్పుడే డాక్టర్లు చెప్పినట్టు వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం వచ్చినప్పుడు చాలా చోట్ల కూడా మురికి నీళ్లు నిలబడము, దానివలన మస్కిటోస్ ఎక్కువ రావడము, డిజీజెస్ అన్నీ కూడా ఆ సమయంలో ఎక్కువ డిజీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడనే, వారిని కోరుతున్నాను సరిగా ఫాగింగ్ ఈ మన చెన్నూరు నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెన్నూరు టౌన్లో సరిగా ఫాగింగ్ చేసే అవసరం ఉన్నది. మీరు మెషిన్లు ఎక్కువ కావాలి కొనాలనుకుంటే చెప్పండి, విల్ గివ్ యూ ఫండ్స్. కానీ ఇప్పుడు అట్లీస్ట్ 3 ఫాగింగ్ మెషిన్స్ ఉండాలి. ఇంకొకటి తీసుకోండి. దాంతోపాటు మంచినీటి సౌకర్యం ఏదైతే చేస్తున్నారో దాంట్లో సరైన బ్లీచింగ్ పౌడర్ కూడా కరెక్ట్గా వేసి పంపిస్తే మంచినీటి సౌకర్యం కూడా బాగుంటుంది. నీళ్ళ వలన జబ్బులు కూడా తక్కువ ఉంటాయి. సో మీరు దాంట్లో కూడా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కోరుతున్నాము. ప్రజలందరూ కూడా ఇదే విజ్ఞప్తి, మీరు మీ ఇంటి దగ్గర ఏదైతే నీళ్ళు నిలకడ ఉందో అది నిలకడ లేకుండా చేస్తే బాగుంటుంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చెన్నూరు టౌన్లో అన్ని చోట్ల కూడా నాలీలు సీసీ రోడ్స్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నాలీలు, ఎందుకంటే ఇక్కడ నీళ్లు నిలకడ ఉండొద్దు, నీళ్లు ఫ్లో కావాలని చెప్పి అన్ని చోట్ల కూడా నాలీలు చేయడం జరిగింది. ఎక్కడైతే కొన్ని వార్డులలో లేదో నాలీలు అవి కూడా టీఎఫ్ఐడిసిలో పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం మొత్తం కూడా ఈ సంవత్సరం పూర్తిగా అయిపోతుంది. ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేసి నీళ్లు నిలకడ లేకుండా చూసుకునే బాధ్యత ప్రజలపైన కూడా ఉంది. డాక్టర్స్ ఇంకా మన ఆక్సిలరీ నర్సెస్ ఇంకా ఇతర స్టాఫ్ అందరినీ కూడా కోరుతున్నాము, ప్రజలు వచ్చినప్పుడు కొంచెం సింపథెటిక్గా ఎంపథెటిక్గా వాళ్ళందరినీ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇట్లా చేస్తే ప్రజలందరూ కూడా బస్తీ దవాఖానకు వస్తారు. మంచి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ప్రజలతో వారికి ఆపర్చునిటీ ఏదైతే ఉందో వారు డాక్టర్ మంచిగా ట్రీట్ చేస్తున్నాడని చెప్పి అందరూ మళ్ళీ రిపీట్గా పేషెంట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్లీ విద్య వైద్యంలో వారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అందుగురించి మన ఈ బస్తీ దవాఖానాని మంచిగా నడిపించాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు బీడీకే దవాఖాన మన చెన్నూరు ఆసుపత్రిలో ప్రారంభించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారు చాలా రోజులు వెంబడివారి ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్ట్తో చేపిస్తున్నారు. ఇది కాకుండా యూపీఎస్సీ కూడా స్టార్ట్ చేస్తున్నాము, దాని వరకు కూడా స్టార్ట్ అయ్యేది. ఎమ్మెల్యే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు హెల్త్ సిస్టంలో. ప్రతి జబ్బు ఇలా రాకుండా చూసుకోవాలి సార్. డాక్టర్ కనుక చాలా ఐడియా ఉంది కనుక ముందు నుంచి వర్షాకాలం రాకముందే మాకు సీజనల్ డిసీజ్ గురించి
ఎప్పుడు చెప్తూ ఉన్నారు. బస్తీ దవాఖాన కూడా దానికోసం చాలా ఉపయోగపడుతుంది. యూపీఎస్ఎస్ కూడా ఇంకా చాలా ఉపయోగపడుతుంది. సార్ మనం చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈ బస్తీ దవాఖాన మన ఈ చెన్నూరు మున్సిపాలిటీ లిమిట్స్లో ఉండడం కూడా చాలా మంచి పరిణామం. అలాగే ఇక్కడ మనకి అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ప్రారంభమైంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నాకు ధన్యవాదాలు. బీడీకే హాస్పిటల్ ఇక్కడ నుంచి ఈ జనాలకి ఇంకా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వచ్చే సీజన్లో వచ్చే డిసీజెస్కి కూడా ఇంకెక్కువ కవరేజ్ ఉంటుందని హోప్ చేస్తున్నాను. నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు నవనూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షులు వెర్రబల్లి రఘునాథ్, బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. నస్పూర్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి శాశ్వత ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో బాధిత ప్రజలతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర గౌడ్, మాజీ అధ్యక్షులు వెర్రబల్లి రఘునాథరావు, బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏండ్లుగా నివాసం ఉంటూ ఇంటి పన్నులు కడుతున్న పేద ప్రజలకు శాశ్వత పట్టాలు ఇవ్వాలని రఘునాథ్ డిమాండ్ చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇండ్ల పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి పట్టాలు ఇవ్వకుండా పేద ప్రజలను మోసం చేస్తున్నాయని రఘునాథరావు అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్రం రమేష్, పెద్దపల్లి పురుషోత్తం, ఎనగందుల కృష్ణమూర్తి, మిట్టపల్లి మొగిలి, పొన్నవేణి సదానందం, కమలకర్రావు, సామరాజ్ రమేష్, రావణవేణి శ్రీనివాస్, కుర్రె చక్రి, మద్ది సుమన్, చెల్ల విక్రమ్, ఆకుల నరేందర్, బద్రి శ్రీకాంత్, కట్కూరి తిరుపతి, మల్క రాజేశం, బొలిశెట్టి అశ్విన్, రమణారావు, అమీర్శెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టాల సమస్యను వెంటనే ఇవ్వాలి 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 నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే నస్పూర్ ఇండ్ల పట్టాల సమస్యను వెంటనే కావాలి 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 పేద ప్రజలతో చెలగాటమా ఇవ్వాలి 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 బయటికి రాకుండా వాళ్ళు మమ్మల్ని లోపలికి ఐదుగురిని రమ్మనడైంది. ఎంతవరకు సంబంధిస్తుంది? ఎంతమంది పేదవాళ్ళు వచ్చారు, మహిళలు వచ్చారు, వయసులో పెద్ద మనుషులు వచ్చారు. వీళ్ళని కలటానికి వాళ్ళు బయటికి రాలంటే కూర్చుందాం, ఒక 2 గంటలు కూర్చుందాం, ఈ గేట్లు బంద్ చేద్దాం, అప్పుడు తెలిసేస్తాం. మున్సిపాలిటీ పరిధి లోపల గత 30 సంవత్సరాలుగా సింగరేణిని ఆధారంగా చేసుకుని గుడిచెలు వేసుకుని నివసిస్తూ మరి ఉపాధి పొందుతున్నటువంటి ఏదైతే పరిశ్రమలు వచ్చినప్పుడు పరిశ్రమల మీద కొంతమంది ఆధారపడి బతకడానికి కూడా వస్తారు. అదే తరహా లోపల ఇక్కడ సింగరేణి ఉద్యోగాలతో పాటు సింగరేణి వెలిసినటువంటి 40 సంవత్సరాల క్రితం నుండి సింగరేణి ఆధారంగా బతకడానికి అనేక మంది పేద ప్రజలు ఇక్కడికి బతుకు పొట్ట చేత పట్టుకుని వచ్చి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ చిన్న చిన్న గుడిసెలేసుకుని వాళ్ళ యొక్క బ్రతుకు వెల్లడిస్తూ అనేక రకాలుగా వాళ్ళ సింగరేణి కార్మికులకు కూడా వ్యాపారంలో కావచ్చు, అనేక పనుల లోపల కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తూ సింగరేణి సంస్థకు పరోక్షంగా వాళ్ళ యొక్క శ్రమను కూడా ఇచ్చి ఈ ప్రాంతం లోపల సింగరేణి సంస్థ అభివృద్ది చెందడానికి వాళ్ళ యొక్క సహకారం కూడా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి సింగరేణి అధికారులు. కానీ మీరు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పొట్ట చేత పట్టుకుని చిన్న చిన్న పిల్లలు ఇవాళ డిగ్రీలు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల స్థాయికి వెదిగినారు. ఆ స్థాయికి వెదిగినటువంటి సందర్భం లోపల కూడా మీరు ఇంతకుముందే రఘునాథ్ గారు చెప్పినారు, అక్కడ బిల్లులు ఉన్నాయి, వాటర్ ట్యాక్సీలు కడతా ఉన్నారు, కరెంటు ట్యాక్సీలు కడతా ఉన్నారు, ఆయిల్ ట్యాక్సీలు కడతా ఉన్నారు. ఇంత కట్టినా కూడా సింగరేణి అధికారులు దయాదాక్షిణ్యం లేకుండా వాళ్ళను కనీసం మరమ్మతులు చేసుకోనియకుండా వేధించడం అనేది సరైన పద్ధతి కాదు. సింగరేణి అధికారులు ఈ విషయమై పునరాలోచించుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. సింగరేణి సంస్థకు చెప్పినటువంటి సంబంధించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు ఇలా వృధాగా పోతా ఉన్నాయి. మీ యొక్క ఆస్తి పేద ప్రజలు పొట్ట చేత పట్టుకున్నటువంటి ప్రజలకు ఒక చిన్న ఇళ్ల స్థలం ఇస్తే వాళ్ళ స్వంత ఖర్చుతో మేమేం మీరు కట్టించినటువంటి క్వార్టర్లు ఇవ్వమంటలేం. చెన్నూరు లోపల సింగరేణి లేచిపోతే ఒక 1000 క్వార్టర్లు ఉన్నాయి, మంచి ఫస్ట్ క్లాస్ లా మీరు పంచదలుచుకుంటే అవి కూడా పంచచ్చు. కానీ మేము ఏమంటలేం, మీరు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ఖాళీ స్థలం ఇవ్వండి అని అడుగుతా ఉన్నారు. దయచేసి వెంటనే
సింగరేణి అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కావచ్చు తక్షణమే స్పందించి ఈ నస్పూర్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నది. భారత్ మాతాకి జై. నస్పూర్ మున్సిపాలిటీ RK8 కొత్త రోడ్డు, ప్రశాంత్ నగర్, లక్ష్మీనగర్, సాయినగర్ ఈ ప్రాంతంలో పేద ప్రజలు వీళ్ళంతా కూడా ఎన్నో సంవత్సరాల నుంచి 30, 40, 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటారు. సింగరేణి పని కొరకు వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ గుడిసెలు వేసుకుని వీళ్ళు ఉంటారు. హట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. కానీ ఇప్పటి వరకు వీళ్లకు ప్రభుత్వం పట్టాలు ఇయ్యలే. గతంలో ఉన్న ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే 10 సంవత్సరాలు చెప్పుకుంటూ వచ్చిండు, పట్టాల సమస్య పరిష్కరిస్తాము, పట్టాలు ఇస్తామని చెప్పి ఆ ఎమ్మెల్యే చేసిండు. ఆయన పోయినాక కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు 18 నెలలైంది. 18 నెలల కనీసం ఈ సమస్యకు ఎట్లా పరిష్కారం తీసుకురావాలనే ఆలోచన లేదు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ప్రేమ్ సాగర్ రావు అప్పుడు ఎమ్మెల్సీ ఉండే. అప్పుడు చెల్లని పట్టాలు 1000 కుటుంబాలకు ఇచ్చింది. ఇదే నస్పూర్ ప్రాంతంలో ఎలక్షన్లలో గెలవాలి, ఓట్లు పడాలని దొంగ పట్టాలు అప్పుడు ఇచ్చింది. వీళ్ళేమో పేద ప్రజలు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటారు. వీళ్ళు ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నారు. 2000, 3000 రూపాయల ట్యాక్సులు కడతారు. ట్యాక్స్ కాగితంలో కూడా వీళ్ళ పేరే ఉన్నది. ఇది ఈర్ల శంకర్, ఈయన ప్రాపర్టీ ట్యాక్స్ కట్టిన బిల్లు 2022వ సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ కడతారు. ప్రాపర్టీ ట్యాక్స్ కింద ఆలస్యం అయితే దానికి ఫైన్ కూడా కడతారు. కరెంటు బిల్లు కడతారు. కరెంటు బిల్లులో కూడా వీళ్ళ పేరే ఉన్నది. కానీ ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉందంటే ఈ గుడిసెలల్లా వర్షాకాలం నీళ్లు ఉరిస్తే కనీసం ఒక రేకు కూడా వీళ్ళకి పెట్టుకునే అధికారం లేదు. వీళ్ళు రేకులు వేసుకుంటే కూడా సింగరేణి అక్కడ ఉన్న వాచ్మెన్లు వచ్చి వీళ్ళను బెదిరిస్తారు. వీళ్ళు రేకులు వేసుకోరాదు, వీళ్ళు సిమెంట్ పెట్టి ఇంత దానికి ఏమన్నా వర్షంతో నీళ్లు గారుతాయంటే చేయరాదు, ఇటుకలు పెట్టరాదు. మరి వీళ్ళ పరిస్థితి ఏంది? వీళ్ళు ఏం పాపం చేశారు? వీళ్ళు ఈ సింగరేణి ప్రాంతంలో అప్పుడు ఇక్కడ సింగరేణి బొగ్గు గనుల కొరకు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వీళ్ళ శ్రమను దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు అక్కడ దుమ్ము ధూళి ఇవన్నీ ఉంటా కూడా అక్కడ పనిచేసి ఇన్ని సంవత్సరాల నుంచి బతికితే ఇవాళ వీళ్ళకు ఒక పట్టా కాగితం లేదు. పట్టా లేకపోవడం వల్ల వీళ్ళు మరమ్మతులు చేయరాదు, కొత్త ఇల్లు కట్టుకోరాదు, లోను తీసుకోరాదు, వీళ్ళ బిడ్డకో కొడుక్కో ఇయ్యరాదు, కనీసం రేకులు వేసుకునే పరిస్థితిలో కూడా లేదు. వీళ్ళందరినీ గతంలో టీఆర్ఎస్ మోసం చేసింది. గత 18 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ ఇలా నస్పూర్ మున్సిపాలిటీలో 1500 కుటుంబాలున్నాయి. పట్టాలు లేకుండా దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు. వాళ్ళు రిసిప్ట్లు కడుతున్నారు, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. వాళ్ళకందరికి కూడా మేము అండగా ఉంటాము. ఈ సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతామని తెలియజేస్తున్నాం. RK6 కొత్త రోడ్డు ఇప్పుడు 40 సంవత్సరాల బట్టి ఇప్పుడు మేము పిల్లలు పెద్దోళ్ళు పెళ్లిళ్ళు అయ్యి వాళ్ళు ఎదిగినా కానీ మాకు ఇళ్ల పట్టాలు ఇవరకు ఇస్తలేరు. టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 6 సంవత్సరాలున్నారా, వాళ్ళు లేరునా వీళ్ళు లేరు. మళ్ళీ బీజేపీ సార్ ముంగట పడి మాకు పట్టాలు ఇప్పిస్తే మీకు వాళ్ళకు మేము ధన్యవాదాలు, మాకు తప్పకుండా మా ఓట్లను మేము వాళ్ళకి వేస్తానని మరి మా రోడ్ అవతల నుంచి మేము కోరుకుంటున్నాం. తప్పకుండా మా పిల్లలకు మాకు న్యాయం జరగాలి, ఇళ్ల పట్టాలు రావాలి. మాకు 6 మూత పడితే మిమ్మల్ని లేపేస్తాం, మిమ్మల్ని తీసేస్తాం, మీ ఇండ్లు ఉండద్దు అని వాచ్మెన్లు మేము గింత సిమెంట్ బస్తా తెచ్చుకున్నా, ఉసుక తెచ్చుకున్నా, ఇటుక తెచ్చుకున్నా ఎవ్వరు కానీ ఫోటో తీసుడు జమాఫీస్కి రమ్మనుడు, ఈ ఇండ్లు కట్టద్దు, ఇళ్లకు రేకులు వేయద్దు అని అంటే మేము గేట్లు కూడా పెట్టుకోకుండా ఇప్పుడు RK6 కొత్త రోడ్లో మేము బతుకుతున్నాం. కానీ మాకు తప్పకుండా పట్టాలు రావాలి. అందరికి మేము కరెంటు బిల్లు కడుతున్నాం, ఇండ్ల పన్ను కడుతున్నాం. ఒక్క సంవత్సరం మార్చికి తప్పకుండా ఇంటి పన్ను కోసం మా సార్ వచ్చి మమ్మల్ని కట్టకుంటే ఈ నెల ఆ నెల అన్నా కానీ ఖచ్చితంగా కట్టుడే అమ్మా అని ప్రతి సంవత్సరం 2,000 ఇళ్లు పన్ను కడతాను. మేము సింగరేణి ఏరియాలో ప్రతి సంవత్సరం ఇండ్ల పన్ను కట్టి ఇప్పుడు మేము ఈ 30 సంవత్సరాల ఇళ్ల పన్ను మా దగ్గర ఉన్నది. మేము ఎవరికైనా చూపిస్తాం, ఏ సార్లు వచ్చినా మేము చూపిస్తాం. ఖచ్చితంగా మాకు దయచేసి ఇళ్ల పట్టాలు కావాలి. లక్షలపేట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం మంచిర్యాలలో పర్యటించారు.
లక్షడ్పేట తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత శుక్రవారం మంచిర్యాలలో పర్యటించారు. మంచిర్యాల వివాహ వేడుకకు హాజరైన కవిత మార్గమధ్యలో లక్షడ్పేటలో తనకు పరిచయస్తులైన బాణాల నిషా లేనిన్, విజయ సారథి ఇళ్లకు వచ్చి ఆత్మీయంగా పలకరించి వెళ్లారు. ఈ సందర్భంగా చక్రవర్తుల పురుషోత్తమచారిని తనకు పాత పరిచయస్తులైన వారి ఇళ్లకు కవిత వెళ్లడం లక్షడ్పేటలో హల్చల్గా మారింది. ఈ సందర్భంగా కవిత కోసం ప్రయత్నించగా తర్వాత వచ్చినప్పుడు మాట్లాడుతానని సున్నితంగా తిరస్కరించారు. కవిత లక్షడ్పేటకు రావడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. సహజంగా కలవిడిగా ఉండే కవిత అందరినీ కలిసి ఓపికగా ఫోటోలను దిగి వెళ్లారు. మీడియాకు మాట్లాడాలి. पूरे लिए क्या करते लोग अभी रेडी మా లక్ష్మీపేటలో मम्मी लोकल मम्मी आंटी आंटी నాకు సైడ్ లేడీస్ వస్తారు అన్న కొంచెం भैया फ्लैश स्लेव लो फ्लैश स्लेव लो
కొంచెం కష్టం ఫోన్ ఫోన్ केबल है మంచిర్యాల పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల తెలంగాణ తల్లి విగ్రహానికి జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేసి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఫెడరేషన్లకు పాలక మండళ్లు ఏర్పాటు చేసి నిధులు విడుదల చేయాలన్నారు. నామినేటెడ్ పదవులలో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలన్నారు. సంచార కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలన్నారు. కాంట్రాక్ట్ పారిశ్రామిక రంగాలలో 50% రిజర్వేషన్ అమలు చేయాలన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు చట్టబద్ధత కల్పిస్తూ ఒక్కొక్క కార్పొరేషన్కు 2000 కోట్ల నిధులు విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ టెండర్లలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో 1,00,000 కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలన్నారు. ఎంబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్మల శ్రీనివాస్, సీనియర్ బీసీ నాయకులు గజ్జల్లి వెంకటయ్య, చెలిమల అంజయ్య, కీర్తి భిక్షపతి, అంకం సతీష్, గూండ రాజమల్లు, వేముల అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ వెంటనే సాధిద్దాం బీసీల డిమాండ్ల సాధన, బీసీల న్యాయమైన డిమాండ్ వెంటనే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా బీసీల డిమాండ్ పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ ఉంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీల న్యాయమైన డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చి విస్మరించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా
మరి బీసీ డిమాండ్లు మేము అధికారంలోకి వస్తే డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. తీరా అధికారం చేపట్టి సంవత్సరంన్నర కాలం అవుతున్నా ఏ ఒక్క డిమాండ్ కూడా పరిష్కారానికి నోచుకోకపోవడం అంటే ఇది బీసీలను వివక్షకు గురి చేయడమే అవుతుంది. మా డిమాండ్స్ బీసీ ఫెడరేషన్లకు పాలక మండలి ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించాలని చెప్పి, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి, సంచార జాతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి, జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించాలని చెప్పి, కాంట్రాక్ట్ పారిశ్రామిక రంగాల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, ప్రభుత్వ టెండర్లలో 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, ఈ రాష్ట్రంలో ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, 1,00,000 కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ డిమాండ్ల మీద ఈ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నప్పటికీ కూడా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోవడం అంటే ఇది బీసీలపై వివక్ష, కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లను మరి ఇప్పటికైనా పరిష్కరించాలి, మా ఆకాంక్షకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మరి బీసీలుగా, బీసీ సంఘాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి మా ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై బీసీ, బీసీల ఐక్యత, జై పూలే, బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, బీసీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. జై బీసీ, జై పూలే.